షేర్ మార్కెట్‌కి వచ్చే ట్రేడర్స్‌లో ఒక్కొక్కరిది ఒక కథ ఉంటది. ఈరోజు ఒక స్టోరీ గురించి మీతో డిస్కస్ చేయాలి. నిన్న అనుకోకుండా ఈ మెసేజ్ వచ్చింది. చాలాసేపు వాయిస్ మెసేజ్‌లు పెట్టారు. నా పరిస్థితి సార్ ఒకసారి మాట్లాడాలి అని చెప్తే నేను డైరెక్ట్‌గా కాల్ చేయడం జరిగింది. సో, తనతో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ తన కథ ఏంటి అనేది విందాం. సొల్యూషన్స్ కూడా తీసుకుందాం. కొంచెం ఓపికగా చూడండి. ఎందుకంటే లైఫ్లో మనము తెలిసి తెలియక ఇలా అప్పుల బాధలు అయిపోయి ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక భయంకరమైన సిచ్యువేషన్స్లో ఉంటాం. వాటికి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఓపికగా వినాలి. అవన్నీ క్లియర్ చేసుకునే పరిష్కారాలు మన దగ్గర ఉన్నాయి అనుకుంటే ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఏం చేయాలి ఏంటి అనేది ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అయితే నేను ఫస్ట్ సమస్య చెప్తాను. నేను తన ట్రేడర్ సమస్య ఇది అందరూ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్సే కాకపోతే ఏంటంటే వాళ్ళు అనుకోకుండా దాంట్లో ట్రాప్లో ఇరుక్కుపోయి ఏం చేయాలనో అర్థం కాక దిక్కు తెలియక ఇంకా ఇంకా ఆ డబ్బులు వస్తాయి ఈ డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇంకా ట్రాప్లోనే ఉండిపోయి జీవితం అంతా నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలా నాశనం చేసుకోకూడదనే ఉద్దేశంతో ముందుగా స్టోరీని అతను చెప్పిన తన కథని ఒకసారి విందాం. ఒక ట్రేడర్ ఆల్మోస్ట్ 45 ఇయర్స్ ఉంటాయి తనకి. తను అనుకోకుండా షేర్ మార్కెట్కి రావడం అంటే ఎవరైనా కూడా ఆశతోనే వస్తారు షేర్ మార్కెట్కి. ఆశ కాస్త ఏంటంటే మనము విపరీతంగా డబ్బులు సంపాదిద్దాం అత్యాశ అత్యాశ కూడా డామినేట్ చేస్తుంటుంది ఒక్కోసారి. ఎమోషన్స్ అంటారు. ఎమోషన్స్ ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల అనుకోకుండా కొంత లాస్ అవుతాం. ఆ లాస్ను రికవరీ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. తను కూడా చేసిన పని అదే. షేర్ మార్కెట్కి వచ్చాడు. వచ్చిన తర్వాత సరే అందరిలాగా మనం కూడా డబ్బులు సంపాదిద్దాం. యూట్యూబ్లో చూస్తుంటాం. ఇదిగో నేను 10,000 పెడితే ₹1,00,000 వచ్చింది, 1,00,000 పెడితే 10,00,000 వచ్చింది, 10,00,000 పెడితే ₹1,00,00,000 వచ్చిందని చెప్తుంటారు. ఇది వస్తుంటుంది. ఎవరికి వస్తుంటుంది తెలుసా? ఈ 1% పీపుల్కే వస్తుంది. 99% పీపుల్ అంతా నష్టపోతూనే ఉన్నారు. 1% పీపుల్ ఏంటంటే ఆ టెక్నిక్ పట్టి ఉంటారు. ఖచ్చితంగా డబ్బులు ఉన్నాయి షేర్ మార్కెట్లో, నో డౌట్ అట్ ఆల్. కానీ తీసుకునే టెక్నిక్ తెలియాలి. అలా తెలిస్తేనే షేర్ మార్కెట్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. అందరికీ అద్భుతాలు క్రియేట్ అయితే షేర్ మార్కెట్లో అందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా. మీకు కళ్ళ ముందే కనిపిస్తుంటాయి డబ్బులు, కానీ తీసుకోవట్లేదు. మనము అలా లాక్డ్గా పెట్టేసుకునేసి ఎక్కువ లాట్ సైజ్ పెట్టేసి ఇదిగో ఇక ఒక్క క్యాండిల్ పైకి పోతే నేను కోటీశ్వరుని అయిపోతాను అనుకుంటాను. ఖచ్చితంగా అవుతారు, కానీ అది వెళ్తుందా లేదా అనేది డౌట్. అవునా కదా? బయ్యింగా సెల్లింగ్ అనేది తెలియాలి. తెలిస్తే మరి అందరూ కోటీశ్వర్లు అయిపోతారుగా. టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. మీరు అసలు ఆ టెక్నికాలిటీని పట్టుకోవట్లేదు, అక్కడే ప్రాబ్లం అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ట్రేడర్ చేసిన పని అదే. చిన్న లాస్ నాకు రైట్ ఏదో ఒక విధంగా బయట ఎక్కడైనా కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని వదిలేసి బయటకు వచ్చినా సరిపోయేది. లేదంటే నేర్చుకుని ట్రేడింగ్ చేసింటే బాగుండేది. ఈ రెండూ చేయలేదు. తను చేసింది ఏంటి, ఇంకా నేర్చుకునే ట్రేడింగ్ ప్రాసెస్ అదే పక్కా పెట్టేశాడు. ఏదో యూట్యూబ్ వీడియోలు చూడడం, ఈ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోవడం, డైరెక్ట్గా డబ్బులతో ప్రయోగాలు చేయడం. డబ్బులతో ప్రయోగాలు చేస్తే ఏమవుతుంది, మనము అసలే చిన్న చిన్న సేవ్ చేసుకునేసి మార్కెట్కి వచ్చి ఉంటాం. డబ్బులతో ప్రయోగాలు చేస్తే ఏమవుతుంది, అప్పుల పాలు అవుతాం. సో ఒక ₹1,00,000 పోయిందనుకో మనసు ఊరుకుంటుందా? ఆ లక్ష ఎటు తిరిగైనా దాని నుంచే రాబట్టాలని చెప్పేసి ఏం చేస్తాం, ఒక 3,00,000 అప్పు చేస్తాం. తను చేసింది అదే. మొత్తం పనులన్నీ అవే చేశారు. ₹1,00,000 కోసం 3,00,000 అప్పు చేయడం ఏంటి? సరే 3,00,000 సేవింగ్సే ఉన్నాయనుకో, తీసుకొచ్చి మొత్తం సేవింగ్స్ అనేది తీసుకొచ్చి అక్కడ పెట్టేసి 3,00,000 సాయంత్రానికే పోగొట్టుకుంటే ఈ 1,00,000 3,00,000 4,00,000 కూర్చుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మనలాంటి వాళ్ళు? 4,00,000 అప్పుడు చిన్న విషయమా? దాని తర్వాత ఇంకా మనసు మన మాట వినదు. ఆ 4,00,000 ఎటు తిరిగి తీసుకురావాలి. అది ఇంట్లో కూడా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి చాలా వరకు. చాలా వరకు ఇలా అప్పులైన వాళ్ళంతా ఇంట్లో కూడా చెప్పలేని పరిస్థితుల్లోనే అప్పులు చేస్తారు. ఎందుకంటే ఇంట్లో చెప్పేస్తే చంపేస్తారు. లిటరల్లీ తిట్టడం కాదు, చంపేస్తారు. ఈ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతాయి, ఏకంగా విడాకులు అయిపోతాయి, చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి, ఫ్యామిలీస్ దూరం అయిపోతాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తను ఉన్నాడు. ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఆ పిల్లల కోసం ఏదో సేవింగ్స్ చేసుకునేసి ఏదో దాచుకున్న డబ్బులను కూడా వాడుకుంటే, ఇంట్లో తెలియకుండా వాడేస్తే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. తను ఆ లాస్లు రికవరీ చేసుకోవడానికి 4,00,000 రికవరీ చేసుకోవడానికి తర్వాత తీసుకున్న స్టెప్ అదే. ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకున్న డబ్బుని, బంగారాన్ని అన్ని తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చేసి ట్రేడింగ్ చేసి అవి కూడా పోగొట్టుకుంటే ఇంట్లో ఆ పరిస్థితులు ఇస్తే ఏమవుతుంది, చాలా వైలెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. మీకు తెలియంది కాదు, ఆల్రెడీ మీరు అలాంటి సిచ్యువేషన్స్లో ఉండొచ్చు.
కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఇప్పుడు ఈయన జరిగిన ఇన్సిడెంట్స్ దూరంగా కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, మీ కథ వేరుగా ఉండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరి కథ ఏంటంటే లాసులకి వెళ్ళిపోవడమే ఉంటుంది. తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చెప్పి ఒక రకంగా లిటరల్లీ ఏడ్చేస్తున్నాడు, ఏడుపు ఆపుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఒక టెన్షన్ పడుతున్నాడు, నర్వస్ అవుతున్నాడు. అంత పరిస్థితులు అవసరమా చెప్పండి? ఏం చేయాలని అర్థం కావట్లేదు సార్. మీ వీడియో చూసిన తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చేసింది నాకు అని చెప్పేసి తను గ్రీన్ రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. సో తన ప్రాసెస్లో తను ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే షేర్ మార్కెట్లో తెలిసి తెలియక ఎవరైనా కూడా ట్రాప్లో పడతారు, షేర్ మార్కెట్ ట్రాప్లో పడతారు. సో లాస్ అవుతారు. లాసులకి కవర్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఇంకా అప్పులు తెచ్చేసి మనము బయటకు రాని భయంకరమైన అప్పుల్ని క్రియేట్ చేసుకునేసి ఆ ఊబిలో ఇరుక్కుపోతాం. దాని నుంచి బయటకు రావాలి అని చెప్పేసి అందరూ ప్రయత్నం చేస్తుంటారు. కానీ షేర్ మార్కెట్లో సొల్యూషన్స్ ఉండవు. ఈ స్ట్రాటజీ తీసుకోండి, అవి తీసుకోండి, ఇది తీసుకోండి, డబ్బులు వస్తాయంటారు. కానీ ఇదిగో పర్మనెంట్గా పరిష్కారం ఉందని చెప్పే ఒక క్లారిటీ ఉన్న సిచ్యువేషన్ ఎక్కడా ఉండదు. అందువల్లే గ్రీన్ రూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా ఇబ్బందుల్లో ఉండి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్లోకి రావచ్చు, లక్షణంగా గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అవ్వచ్చు. మనము గ్రీన్ రూమ్లో స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయి, దయచేసి అర్థం చేసుకోండి. దాంట్లో రూల్స్ మార్చడం ఉండదు. మీ ఎమోషన్స్ నా మీద రుద్దొద్దు. ఎందుకంటే మేము పూర్తిగా గ్రౌండ్ వర్క్ అనేది చాలా హెవీగా ఉంటుంది, అర్థం చేసుకోండి. డే అండ్ నైట్లు మేలుకోవాల్సి వస్తుంది. మాకు ఒక ఫ్రీ టైం దొరుకుతుందంటే సాటర్డే సండేని కొంచెం ఫ్రీగా ఉంటాం. మిగతా టైం అంతా ఆ వర్క్ మీద వర్క్ చేసుకోవాలి. అంటే మనము వాటి మీదనే ప్లాన్ చేసుకోవాలి. ట్రేడ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే 1-10 సార్లు చెక్ చేసుకోవాలి, కరెక్టా కాదా అని చెక్ చేసుకునేసి సో అవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే డబ్బులతో వ్యవహారం, అర్థం చేసుకోవాలి. సో మనం గ్రీన్ రూమ్ మనం స్టార్ట్ చేసుకోవాలి. దానిలోకి అంటే ఈ అప్పులన్నీ క్లియర్ చేయాలంటే గ్రీన్ రూమ్ ఒక్కటే పరిష్కారం. అప్పులని క్లియర్ చేసుకునేసి ప్రశాంతమైన లైఫ్ స్టైల్ మళ్ళీ రీసెట్ చేసుకోవాలంటే గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి లక్షణంగా మీ బాధలన్నీ క్లియర్ చేసుకోండి. గ్రీన్ రూమ్లోకి ఎంటర్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను లింక్ పంపిస్తాను, మీరు మెసేజ్ చేయగానే లింక్స్ అవన్నీ వస్తాయి. మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్ వస్తుంది. ఆ అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్తో నా కమ్యూనికేషన్కి రండి. ఇదిగోసారి మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ అయిపోయిందని చెప్పేసి దాని తర్వాత మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే మీ అకౌంట్లో మీరే, ఎవరికి బయట రూపాయి ఇవ్వద్దు, మీ అకౌంట్లో మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అది ఎంత? $3,100, $3,100. అంటే అంత పెద్ద లాస్ రికవరీ అవ్వాలంటే ఖచ్చితంగా అది డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు రూపీస్లో అయితే ఏంటంటే ఇండియన్ రూపీస్లో 3 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కూర్చోండి, ఎవరికి బయట ఇవ్వద్దు. మీరు ఆ డిపాజిట్ చేసుకుని మీ అకౌంట్లో మీరే డిపాజిట్ చేసుకుని నాకు మెసేజ్ చేయండి, ఇదిగోసారి డిపాజిట్ చేశాను, అంతే. దీంట్లో ఏంటంటే గ్రీన్ రూమ్లో మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు డిపాజిట్ చేసుకొని కూర్చోవడమే. అప్పుడప్పుడు మీ అకౌంట్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో అలా ట్రేడ్స్ మా దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, కనెక్ట్ అయిపోతాయి. సో వన్స్ ట్రేడ్స్ కనెక్ట్ అయిపోయాయంటే ఎంత ఆ ట్రేడ్స్ ఎలా అవుతున్నాయి అంటే చెక్ చేసుకుంటూ ఉండండి. కానీ ఎమోషన్స్ ఏవి ప్రతిసారి నాకు మెసేజ్లు పెట్టద్దండి. ఎందుకంటే గ్రీన్ రూమ్ అనేది ఒక రకంగా ఆపరేషన్ థియేటర్ లాంటి, మనీ ఆపరేషన్ థియేటర్ లాంటిది. సో ఒక్కోసారి ఏంటంటే మనము లాట్ సైజ్ తక్కువగా పెడుతుంటాం, ఒక్కోసారి మార్కెట్ కండిషన్ మనకు పాజిటివ్ ఉందనుకో లాట్ సైజ్ ఒక్కసారిగా పెరుగుతాయి అనమాట. సో అలా మీరు ఊహించని డబ్బులు రావడానికి రీజన్ అదే అనమాట గ్రీన్ రూమ్లో. సో లక్షణంగా ప్లాన్ చేసుకోండి, ప్రశాంతంగా గ్రీన్ రూమ్లో ఎంటర్ అయిపోయి మీరు మీ లైఫ్ని టోటల్గా ఈ అప్పుల బాధల నుంచి బయటపడే సిచ్యువేషన్ని ప్లాన్ చేసుకునేసి మరలా కొత్త లైఫ్ని స్టార్ట్ చేయండి. సో వన్స్ గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకునేసి డిపాజిట్ చేసుకుని కూర్చుంటే మిగతా పనులు అవే జరుగుతాయి. దీంట్లో మీరు దీంట్లో వచ్చే ప్రాఫిట్స్ మనము 3 lakhsకి 3 lakhs వస్తుందా, 6 lakhs వస్తుందా, 9 lakhs వస్తుందా, 12 lakhs వస్తుందా, 15-20 lakhs వస్తుందా అనేది పాసిబిలిటీ ఉంది. మార్కెట్లోనే పాసిబిలిటీ ఉంది. గ్రీన్ రూమ్లో హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చేసి 21 lakh. రీసెంట్ టైమ్స్లో ఒక కస్టమర్కి 11 lakhs వచ్చింది. అలా అది పూర్తిగా మార్కెట్ కండిషన్ బట్టి ఉంటుంది, మీ అదృష్టం బట్టి ఉంటుంది. అందరూ అడిగే మాట ఏంటంటే ఎంత వస్తుంది మంత్లీ అని చెప్పేసి, పర్టికులర్గా ఇంత వస్తుందని ఎవరూ చెప్పలేరు. మార్కెట్ కండిషన్ బట్టి మీ ప్రాఫిట్స్ మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎంత వచ్చినా మీ అకౌంట్కే వస్తాయి కదా, అవి మీరే విత్డ్రా చేయగలరు, మీరే డిపాజిట్, ఎవరికి అథారిటీ ఉండదు. ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే మాకు కనెక్ట్ అయి ఉంటుంది. మంచిగా ప్లాన్ చేసుకోండి. మీరు మాకు ఇవ్వాల్సిన ఫీజెస్ మాత్రమే ఉంటాయి, అవి కరెక్ట్గా ప్లాన్ చేసుకునేసి ఫస్ట్ మంత్ రాగానే 2 రోజుల ముందే మీరు క్లియర్ చేసుకున్నారు అనుకో ట్రేడ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో దాంట్లో మనకు ఫీజెస్ ఎలా ఉంటాయంటే మీరు ఎంటర్ అయ్యేటప్పుడు 1 lakh పే చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ 50,000 ఉంటుంది, థర్డ్ మంత్ 25,000 ఉంటుంది, ఇంతే. ఈ ప్లాన్ చేసుకునేసి మీరు ఫర్దర్
మీరు మీ అకౌంట్ని అప్డేట్ చేసుకుంటూ ఉండడమే. వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మీరు ఆ ప్రాఫిట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇది 3 మంత్స్ టైం పీరియడ్ ఉంటుంది. 3 మంత్స్ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ అకౌంట్లోకి ఎంత వచ్చింది, 11 lakhs వచ్చిందా, 12 lakhs వచ్చిందా, 3 lakhs వచ్చిందా, లేదంటే 9 lakhs వచ్చిందా అనేది మీరు చూసుకోవచ్చు. అన్నీ మీకు అప్డేట్లు అక్కడే ఉంటాయి. సో ఆ 3 lakhs మనకు ఎంత వచ్చిందని చూసుకునేసి ఆ టోటల్ అమౌంట్ ఎంత ప్రాఫిట్ అనేది చూసుకునేసి ఎవరికి అర్జెంటుగా అప్పులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోండి. ఫస్ట్ అర్జెన్సీగా ఉన్నవి క్లియర్ చేసుకుంటే సగం బాధలు తగ్గుతాయి. అందరూ తన అమౌంట్లు తన అప్పులన్నీ క్లియర్ చేస్తున్నాడని తెలిస్తే ఎవరు ప్రెజర్ చేయరు, సగం స్ట్రెస్ తగ్గిపోతుంది. తర్వాత మెల్లమెల్లగా అన్నీ రీసెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. అలా ప్లాన్ చేసుకోండి ప్రశాంతంగా. మీ లైఫ్ స్టైల్ని రీసెట్ చేసుకోవాలనుకుంటే గ్రీన్ రూమ్ ఒకటే మార్గం. ఇది ఒకటే ఉంటుంది. ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసుకునేసి గ్రీన్ రూమ్లో లక్షణంగా ఎంటర్ అయిపోయి మీరు మీ ఫైనాన్షియల్ కండిషన్ని రీసెట్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనము మీకు రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఇంకొక బిజినెస్ ఉంటుంది. దాంట్లో కూడా మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ అకౌంట్లో కాపీ ట్రేడింగ్ అనే బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. కాపీ ట్రేడింగ్ అకౌంట్ని స్టార్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు చేయాల్సిన పని అంటే డైలీ చేయాల్సిన పని ఏంటంటే 6 అవర్స్కి ఒకసారి $30 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే. 6 గంటలకు ఒకసారి $30 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే. అంటే డైలీ 4 minutes మీరు స్పెండ్ చేస్తే చాలు. సో 4 minutes స్పెండ్ చేయడం మీ అకౌంట్లోనే, అంటే మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటారు యాప్లో 6 అవర్స్కి ఒకసారి $30 ఇన్వెస్ట్మెంట్ చేయడం, మొబైల్ పక్కన పెట్టడం, మీ పనులు మీరు చూసుకోవడం. అలా ప్లాన్ చేసుకుంటూ మీరు రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మరి దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మీరు చెక్ చేసుకోవడానికి ఒకసారి చెక్ చేసుకోవాలి. కాపీ ట్రేడింగ్ అనుకుంటే ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చెక్ చేసుకోండి, ప్రాఫిట్స్ ఎలా వస్తాయని చూసుకోండి. దాని తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ సైజ్ పెంచుకోవచ్చు. లేదు సార్ ప్రొఫెషనల్గానే మేము స్టార్ట్ చేసుకుంటాం, ఎంత ప్లాన్ చేసుకోవాలనుకుంటే 96,000 మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకొని డైలీ 4 times అంటే 12,000 రూపీస్ డైలీ ప్లాన్ చేసుకోవాలి. 8 days కంటిన్యూగా చేసుకోవాలి. ఇది పూర్తిగా సిప్ సిస్టంలోనే వర్క్ అవుతుంది. దయచేసి పెద్ద అమౌంట్లు అట్ ఎ టైం వేయద్దు. ఓన్లీ సిప్ సిస్టంలోనే మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో డైలీ 4 times ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ 12,000 into 8 days 96,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక సైక్లిక్ కనెక్ట్ అవుతుంది. అది ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా రెడీ అవుతుంది. ఒక పక్క ఇన్వెస్ట్మెంట్లు, ఒక పక్క ప్రాఫిట్లు అలా కనెక్ట్ అయిపోతుంది. మీరు లైఫ్ లాంగ్ ఇదే పని అనమాట. ఇన్వెస్ట్మెంట్ చేయడం, ప్రాఫిట్ ఆటోమేటిక్గా మీకు ప్రాఫిట్ కూడా దీంట్లో మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ అది ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. 5% రాగానే పటక్ మనీ 5% తీసేసుకుంటుంది. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే. ఒక పక్క ప్రాఫిట్లు బుక్ అవుతుంటే ఒక పక్క రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఒక మనీ మేకింగ్ మిషన్ మీ దగ్గర పెట్టుకున్నట్టే. దాని తర్వాత ఇది మీరు కంటిన్యూ అయిందనుకోండి, ఏ జాబ్ చేయాలన్నా బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా కాపీ ట్రేడింగ్లో మీరు సెటిల్ అవ్వచ్చు. మన అప్పుల బాధలను క్లియర్ చేసుకోవడానికి గ్రీన్ రూమ్ ఎలాగో ఉంది. ఈ 2 బిజినెస్లు ఉంటే చాలు, ఫైనాన్షియల్గా మీరు రీసెట్ అయిపోవచ్చు. పూర్తి డీటెయిల్స్ కోసం కేఓఎస్ టెలిగ్రామ్ నంబర్ 7981599433. వాట్సాప్ నంబర్ కాదు, టెలిగ్రామ్ నంబర్. సో సేమ్ వాట్సాప్లో మీరు ఎలా మెసేజ్ చేస్తారు దీంట్లో కూడా అలా మెసేజ్ చేయొచ్చు. కేఓఎస్ టెలిగ్రామ్ నంబర్ 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో అనయ్య గ్రీన్ రూమ్ డీటెయిల్స్, కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ మెసేజ్ చేయండి అని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆ డీటెయిల్స్ కోసం పూర్తిగా డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ డీటెయిల్స్ తీసుకునేసి మీరు డీటెయిల్స్లో లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేసుకుని వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫర్దర్ నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ప్లాన్ చేసుకునేసి మీరు మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి. అప్పులన్నీ క్లియర్ చేసుకుంటే తప్ప ఈ ప్రపంచంలో మనం బాగుపడే సిచ్యువేషన్స్ ఉండవు. అప్పులు క్లియర్ చేసుకోండి, ప్రశాంతమైన లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకోండి. నా పేరు వారణాసి సూర్య @king of Sharma.